కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. సీతంరాజు సుధాకర్ చేరికతో దక్షిణంలో బలపడిన తెలుగుదేశం పార్టీ. సుధాకర్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా తెదేపాలో చేరిన ప్రజలు. దక్షిణ నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేస్తాం. 31వ వార్డు ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో సరైన నాయకుల్ని ఎన్నుకోండి. ప్రజల్ని విజ్ఞప్తి చేసిన జై భారత్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, దక్షిణ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు వైకాపాతోనే ఉన్నారనడానికి ప్రచారంలో పెద్ద ఎత్తున చూపిస్తున్న అభిమానమే నిదర్శనమని దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 31వ వార్డు వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా కనకల వీధి, బొడ్డునాయుడు తోట, చాకలిపేట, విశ్వనాథ్ రోడ్, శివాలయం రోడ్, సింగ్ హోటల్ డౌన్ రోడ్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతలిస్తూ మహిళలు బ్రహ్మరథం పట్టారు. వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన సేవలకు తాము ఓటు ద్వారా రుణం తీర్చుకుంటామని 31వ వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల కష్టాలు బాధ్యతగా తెలుసుకుంటున్నానని అన్నారు. కనకల వీధిలో 220 గడపలు కలిగిన స్కీము ఇళ్ల ఆధునీకరణకు జీవీఎంసీతో పోరాడి 2 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించిన ఘనత వాసుపల్లిదేనన్నారు. తెగింపు, ధైర్యం కలిగిన జననేత జగనన్నను ఆదర్శంగా తీసుకొని ప్రజలకు పథకాలు అందించడమే కాకుండా సొంత నిధులతో ఆర్థిక సహాయాలు అందించామన్నారు. ప్రజా దర్బార్ల ద్వారా 5 ప్రాంతాల్లో 5 ఏళ్లు పూర్తిగా ప్రజల వద్దకే పాలన అందించామని తెలిపారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సీతంరాజు సుధాకర్ చేరికతో విశాఖలో తెలుగుదేశం పార్టీ బలపడిందనే చెప్పాలి. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుధాకర్ నేతృత్వంలో జీవీఎంసీ కార్పొరేటర్లు విల్లూరి భాస్కర్ రావు, ఉరుకోటి నారాయణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. తెదేపా విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ వీరందరికీ తెలుగుదేశం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ చేరికతో దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ విజయం ఖాయమన్నారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. జరగబోయే మన జర్నీలో మన ప్రభుత్వం వస్తుందని నమ్ముతున్నాం. తప్పనిసరిగా మీ అందరికీ కూడా సరైన స్థానం కల్పిస్తాం, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అని హామీ ఇస్తూ మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. తప్పనిసరిగా మన ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ గెలవాలి. మన తెలుగుదేశం సింపుల్ ఎంపీ గారికి ఉంటుంది, ఎమ్మెల్యే గారికి క్లాస్ ఉంటుంది, వంశీ గారు మీకు తెలిసే ఉంటుంది. వంశీ గారు మరి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన క్లాసు, ఒక ఓటేమో సైకిల్. ఇది మాత్రమే గుర్తుండాలి. సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ రూపాయి ఇచ్చి 100 రూపాయలు దోచుకునే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పీడ త్వరలోనే విరుగుడవుతుందన్నారు. ఎంతగానో నమ్మిన తనకు ఆ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయన్నారు. వైసీపీ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన వారికి అన్యాయం చేసిందని విమర్శించారు. అసమర్థ పాలనతో సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారన్నారు. ప్రజా ఆస్తులు తాకట్టు పెట్టి బట్టలు నొక్కి మోసగించిన జగన్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తిపై 4 లక్షల రూపాయల అప్పు మిగిల్చారన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సుధాకర్ కూటమి కార్యకర్తలను కోరారు. అది ఎంత డెమోక్రసీ ఉందో అక్కడ హాస్పిటాలిటీ కానీ పిలిచే విధానం కానీ నీలో ఒక్కటి కూడా ఇన్ని రోజులు మిస్ అయ్యామని చెప్పే ఒక బాధ కలిగింది. సో ఇలాంటి రాజకీయ నాయకుల్ని మనం బుద్ధి చెప్పాలంటే ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. మనకి ఇంకోటి ఏంటంటే ఎంత అప్రమత్తంగా ఉండాలంటే 3 నాయకులు ఉన్నాం. వంశీకృష్ణ, మన బాబ్జీ గారు, నేను, ఇంతమంది ఉండి మెజార్టీ తగ్గిన ఏమరపాటుగా ఉన్నా చాలా అవమానకరంగా ఉంటుంది. మీరు చిన్న చిన్న వాటికి కానీ దేనికి కానీ ప్రలోభానికి లొంగకుండా మా మీద నమ్మకం ఉంచి మా లీడర్షిప్ ని గౌరవించి మీరు చేస్తే ముందున్న చాలా మంచి రోజు. ఎందుకంటే ఏ పైరు లేకుండా ఆగే పైరులు చేసుకునేవాడు. ఇసుక అమ్మేసేవాడు, కాంట్రాక్ట్ వస్తే ఆడే, ట్రాన్స్ఫర్ పైరులు ఆడే, ప్రతి పైరు పెద్దవాడు అమ్మేవాడు, 2-3 వరకు పైరులు చేసుకోవటం. సో అలాంటిది లేకుండా కార్యకర్తని బతికించే కార్యక్రమం
మేము అందరం చేస్తాం. ఊరుకోటి నారాయణ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలను మోసగిస్తూ పదవులను అమ్ముకుంటూ పేదల రక్తం పీలుస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కౌన్సిల్ ఏర్పడిన తర్వాత హైయెస్ట్ ఓట్లు నాకు టీడీపీ కార్పొరేటర్ 4 ఓట్లు వేశారు. నాకు అంటే ఆ ఘనత నిజంగా సుధాకరానికే దక్కుతుంది. నేను 2004 నుంచి కూడా గంగాభ్యాస నాకు బాగా తెలుసు. పేరుకి కార్పొరేటర్ పదవి తప్ప ఆ పదవికి విలువలు లేవు. రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వంలో కార్పొరేటర్లు చాలా మంది, మా జ్యోతిగా చాలా మంది ఎక్స్ కార్పొరేటర్లు చాలా మంది ఉన్నారు. విలువలు ఉండేవి. ఒక కార్పొరేటర్ అంటే గౌరవం ఉండేది. ఈ రోజు కార్పొరేటర్ అంటే కాలం తీసిన వ్యక్తి కూడా విలువ ఇవ్వట్లేదు. విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ యువత భవిష్యత్తు బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సరైన ఉపాధి లేక యువత పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠం ఎక్కితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. సముద్రం చూడాలన్నా కూడా టికెట్ పెట్టి సముద్రాన్ని అంటే ప్రకృతిని ఆస్వాదించాలన్నా కూడా టికెట్ వసూలు చేస్తున్న నాయకులు వైసీపీ నాయకులు. విశాఖ ఉత్తరాంధ్రలో ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు కానివ్వండి, అలాగే విశాఖలో దాష్టికాలు కానివ్వండి, రౌడీ గ్యాంగ్లు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, విశాఖపట్నానికి విశాఖ ఉత్తరాంధ్రకి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తరాంధ్రాన్ని కానివ్వండి, ఉత్తరాంధ్రలో ఉన్న యువతను కానివ్వండి కాపాడుకోవాలంటే మనందరం కూడా సైకిల్ క్లాస్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఉత్తరాంధ్రాన్ని కాపాడుకోవాలి. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న ఎంతో మంది డిగ్రీలు చేసిన వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసిన వాళ్ళు కానివ్వండి, 20,000 రూపాయలు దాటి ఉద్యోగం చేయాలంటే పక్క రాష్ట్రాలకు పోయే దుస్థితిలో ఉన్నప్పుడు. కార్యక్రమంలో సీనియర్ నేతలు చిన్న రెహమాన్, రామిరెడ్డి, పొడుగు కుమార్, మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి, ఎస్కే సలీం, కండిపల్లి సతీష్, బత్తిన నవీన్ కుమార్, చల్లంగి శేఖర్, పల్లా రాధా, బత్తిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జై భారత్ పార్టీ అధినేత విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ ఉత్తర నియోజకవర్గ పరిధి 25వ వార్డు రాజేంద్రనగర్లో శనివారం విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ చదువు పూర్తయిన తర్వాత ఉపాధి లేక ఎంతో మంది నిరుద్యోగంతో ఉన్నారని, దీంతో పాటు కొంతమంది యువత డ్రగ్స్ కు బానిసై కెరీర్ నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖలో డ్రగ్స్ వినియోగం అధికంగా ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రానున్న కాలంలో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను టార్చ్ లైట్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రాజేంద్రనగర్ వార్డు నెంబర్ 25 సీతమ్మపేటలో నేను ప్రచారం చేస్తున్నాను. ఇక్కడ అనేక మందిని కలవడం జరిగింది, అనేక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేస్తోంది అని చెప్పాం మీకు. చాలామంది ఇక్కడ సమస్యలు చూస్తే నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేవు. ఆ తర్వాత వచ్చేసి దానికి తోడు గంజాయి, తర్వాత డ్రగ్స్ ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయాయి. విశాఖపట్నంలో మీరు చూస్తే 10 రోజుల కిందట 25,000 కిలోల డ్రగ్స్ వచ్చాయని మనం చదివాం. ఎవరి కోసం వచ్చాయి, ఎవరు తెప్పించారు? మన యువతరాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు చాలామంది. అందులో కూడా రాజకీయ నాయకుల పేర్లు ముమ్మరంగా వచ్చాయి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. సో ఇటువంటి పరిస్థితులలో మీకు ఎటువంటి ప్రభుత్వాలు కావాలి అని ప్రజలు ఆలోచించాలి. ఇది ఒక మంచి అవకాశం. మనం మే 13వ తేదీన మన దగ్గర బ్రహ్మాండమైన అస్త్రం ఉంది. రేపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు కత్తులు కటార్లు ఇవ్వట్లేదు, నేను ఒక ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను. నేను మీకు ఈ ఓటు అనే ఆయుధాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని రాజులవుతారా, ఈ ఓటును అమ్ముకొని బానిసలు అవుతారా, మీరే నిర్ణయించుకోండి అని అంబేద్కర్ గారు చెప్పాడు రేపు ఏప్రిల్ 14. కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పిన విషయాలు మళ్ళీ ఈరోజు కూడా మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి మే 13న మీ అందరికీ అద్భుతమైన అవకాశం, మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఒక అద్భుతమైన సంధి. ఆ తర్వాత ఎటువంటి నాయకులు, ఎటువంటి ప్రజాప్రతినిధులు కావాలి అన్నది కూడా మీరు నిర్ణయించుకోవడానికి ఒక
అద్భుతమైన అవకాశం మీ అందరికీ ఉంది. కాబట్టి ఓటర్లందరినీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనండి. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బూత్లోకి వెళ్ళి ఓటు వేయండి. చాలామంది ఓట్లు వేయట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఎమ్మెల్యేలు వస్తున్నారో మనం చూస్తున్నాం. అసెంబ్లీలో చూడండి, ఒకరినొకరు ఏ విధంగా దూషించుకుంటున్నారు, ఏ విధంగా తిట్టుకుంటున్నారు, ఏ లెవెల్కు వాళ్ళు దిగజారిపోతున్నారు అన్నది మీరందరూ చూస్తున్నారు. మరి ఇటువంటి ఎమ్మెల్యేలు కావాలా మీకు? లేకుంటే మీకోసం పనిచేసే ఎమ్మెల్యేలు కావాలా? మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీలు కావాలా? అటువంటి వ్యక్తులు కావాలా? డ్రగ్స్, గంజాయి ఇటువంటి వాటి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేవాళ్ళు కావాలా అని నిర్ణయించుకోవడానికి మీకు ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని ఉపయోగించుకోండి ఓటర్లందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము పెట్టిన క్యాండిడేట్లందరూ కూడా విద్యాధికులు. ఎవరి మీద కూడా క్రిమినల్ రికార్డ్స్ లేవు. ఎందుకంటే స్వచ్ఛమైన పాలన అందించాలంటే మనిషి స్వచ్ఛంగా ఉండాలి, మనిషి ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. అందువల్ల అటువంటి స్వచ్ఛతకు ప్రతీకైన జై భారత్ నేషనల్ పార్టీ, మా టార్చ్ లైట్ గుర్తు మాది. జై భారత్ నేషనల్ పార్టీ యొక్క గుర్తు టార్చ్ లైట్. అంటే మేము చీకటిలోంచి వెలుగులోకి ప్రజల్ని తీసుకువెళతాం. దారిని చూపించే టార్చ్ లైట్ మా దగ్గర ఉంది. కాబట్టి మీరందరూ మీ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు వేసి జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టండి. మీ గొంతుకలను, మీ గళాలని మేము అసెంబ్లీలో వినిపిస్తాం. ప్రజా సమస్యలను వినిపిస్తాం. ప్రజా సమస్యల పరిష్కారానికి మేమంతా ముందుంటాం. ఆలోచించండి. జై హింద్, జై భారత్. రానున్న ఎన్నికల్లో భీమిలి నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం నియోజకవర్గంలోని కే నగరపాలెంలో విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ ప్రజలను కలుసుకొని టీ నగరపాలెం అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ప్రజల నుండి ఓటు అడిగే హక్కు తనకు ఉందని అన్నారు. ఈ ప్రాంతమంతా అభివృద్ధి చేశాను కాబట్టి మళ్లీ మీ వద్దకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నానని, రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించి అసెంబ్లీకి పంపాలని ప్రజలకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అవంతితో పాటు కలిసి నడుస్తూ అవంతి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని ప్రమాణం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటంటే గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు జనమో కమిటీలో రికమెండేషన్ ఉండే, అలాంటిది ఇవాళ మన ప్రభుత్వం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా రికమెండేషన్లు, లంచాలు, అలాగే పార్టీ చోట్ల మెయిన్ మీరు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీ చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తున్న ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మన ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన గ్రామంలో మన సచివాలయం ఉంది, 3 సచివాలయాలు ఉన్నాయి. కేంద్రంలో 1 కేంద్రంలో వాలంటీర్స్ ఉన్నారు. మనకి ఏ సమస్య ఉన్నా కూడా మన దగ్గరికి వచ్చి నా దగ్గరికి సమస్యలు కూడా పరిష్కారం అవుతుంది. మొదలైన కదా. సో ఈ విధానం బాగుందా లేదా? గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మన భీమిలి గారికి సమస్యలు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. రెండో పాయింట్ ఏంటంటే ఎలాంటి రికమెండేషన్లు, నాయకుల రికమెండేషన్లో అధికారులు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే అమ్మా ఈ మన చిన్న సచివాలయం అందించాం. ప్రజారంజకమైన పాలన అందిస్తూ రాష్ట్రానికి స్వర్ణ యుగాన్ని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని జీవీఎంసీ 41వ వార్డు వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. 41వ వార్డులో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కు మద్దతుగా వివిధ ప్రాంతాల్లో వైసీపీ అభిమానులు, స్థానిక మహిళలతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి చేసిన సేవలు ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇంటింటా తిరుగుతున్న తమకు వైసీపీ గెలిపే ధ్యేయంగా ప్రజలు ఆశీస్సులు అందజేస్తున్నామన్నారు. దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి జగన్ కి కానుకగా అందిస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నేతలు వేలంగినీరావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో వాసుపల్లి గారు, మన ఝాన్సీ మేడం గారు పక్కా 100% మంచి ఓటు మెజార్టీతో అందరూ కూడా ప్రతి మహిళ మేము ఓటు వేసి ఝాన్సీ మేడం గారిని, వాసుపల్లి గారిని గెలిపించుకుంటామని చెప్తున్నారు. పైగా మా వార్డు వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం క్రిస్టియన్స్కి, మైనారిటీస్కి ఎంత అన్యాయం చేసిందో స్వయంగా చూశారు అందరూ. ఎంత దుర్మార్గంగా వాళ్ళకి సపోర్ట్ చేసిన మన పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా ఇది క్రిస్టియన్ వార్డు, ఒక్క ఓటు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గ్లాసుకి కానీ వేయమని, మేము గెలిపించమని, ఒక ఓటు కూడా మా ద్వారా పడదని క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళందరికీ తెలుసు
మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం జరుగుతుందో, మనకి ఎన్ని నష్టాలు జరుగుతాయో, ఒక మైనారిటీలు అంటూ ఇండియాలో లేకుండా అయిపోతారు. వాళ్ళకి సపోర్ట్ చేసిన ఈ పవన్ కళ్యాణ్ గారు, మన వంశీకృష్ణ యాదవ్ గారు కానీ, ఇటు ఎంపీ భరత్ గారు కానీ పక్కా 100% ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా వేయమని క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి అదంతా సంతోషపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు వాజ్పేయి గారు ఎలక్షన్స్ ముందు రావడం కాదు, ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజలకు పాలన అందిస్తూ తన వంతు సహాయం చేస్తూ ప్రతి హెల్త్ బాగలేని వారిని కానించి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రూపాయి కూడా ఆయన పాకెట్ మనీ తీసి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. రోడ్స్ వేయించారు, డ్రైనేజెస్ చేయించారు, ప్రతి పని కూడా ఆయన దగ్గరుండి చేయించారు. అలాంటి మంచి నాయకుని మేము కంపల్సరీ ఎన్నుకొని ఓటు వేసి గెలిపించుకుంటామని, అలాగే 2 సార్లు ఎంపీ అయిన మన ఝాన్సీ మేడం గారికి ప్రతి ఓటు వేస్తామని తెలియజేశారు. అందరు జ్ఞానాపురం వార్డు అందరికీ కృతజ్ఞత తెలుపుతూ మనందరూ థ్యాంక్స్ చెప్తూ, అలాగే మన సుబ్బారెడ్డి గారికి, మన బొత్స సత్యనారాయణ గారికి, కోల గురువులు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం 56వ వార్డు మేఘాద్రిపేటలో సివిలియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జై జగన్నాథ క్రికెట్ కప్ టోర్నమెంట్ లో పాల్గొని ఆయన మాట్లాడారు. నిత్యం విధుల్లో తలమునకలై ఉండే ఉద్యోగులకు ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తాను పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో గత 2.5 ఏళ్ల కాలంలో 262 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో 56వ వార్డు అధ్యక్షులు ఆడారి శ్రీను, 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్, జేసీఎస్ కన్వీనర్ పల్లా ఎర్నికుమార్, ఐఎన్టీయూసీ, సిఐటియు, బిఎంఎస్ యూనియన్ ప్రతినిధులు, బెహ్రా రవీంద్ర, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించాలని నాగోతి నాగమణి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఈ మేరకు శనివారం కృష్ణంరాజుపేటలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నాగోతి నాగమణికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఓటర్లు తమ మద్దతు తెలిపారు. స్థానికురాలైన తనను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, స్థానికులకు అవకాశం కల్పించాలని నాగమణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు నాగమణి, ఇంటి పేరు నాగోతల్లి. మన నాగమణికి ఓటేసి గెలిపించండి, భీమిలి ఎమ్మెల్యేగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమ్మా ఉంటాను. నాగమణి గారికి ఓటేసి గెలిపించండి, భీమిలి ఎమ్మెల్యే. నమస్తే అండి, నా పేరు నాగమణి అండి. వచ్చే ఎన్నికలకి భీమిలికి ఇంటి పేరు సొంతూరు, ఇంటి పేరు నాగోతల్లి. మన నాగమణికి ఎమ్మెల్యేగా ఓటేసి గెలిపించండి, మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తామని పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి ధీమా వ్యక్తం చేశారు. 91వ వార్డు నందు జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహ్రా భాస్కర్రావు, వార్డు కార్పొరేటర్ కుంచే జ్యోత్స్న, అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆడారి మాలతి ముఖ్య నాయకులతో కలిసి లక్ష్మీనగర్ కాళీమాత టెంపుల్ ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కూరగాయలు విక్రయిస్తున్న మహిళలతో ముచ్చటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి నియోజకవర్గంలో ఆదరణ పెరిగిందన్నారు. నియోజకవర్గంలో వైసీపీ విజయం ఖాయమని స్పష్టం చేశారు. ఆయా వార్డుల్లో ప్రభుత్వ సొంత నిధులతో చేసిన అభివృద్ధికి ప్రజల నుంచి కితాబ్ వస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండే ఆడారికి పశ్చిమంలో తిరుగులేని విజయం లభిస్తుందని చెప్పారు. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి, పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజా విజయం జై భారత్ పార్టీతోనే సాధ్యమని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ జై భారత్ పార్టీ అభ్యర్థి ఇల్లిపల్లి అనిల్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 5వ వార్డు నగరంపాలెంలో శనివారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ సమర్థ నాయకత్వంలో ఓ గొప్ప లక్ష్యంతో ప్రజా సంక్షేమం కోసం తమ పార్టీ స్థాపించబడిందన్నారు. ఇది ప్రజలు గెలవాల్సిన సమయమని, లేకుంటే శాశ్వతంగా ఓడిపోతామని అనిల్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో బ్యాటరీ టార్చ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా 2024 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గ అభివృద్ధికి జై భారత్ పార్టీ మేనిఫెస్టోని అనిల్ వివరించారు. నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు అనేది ఫస్ట్ పాయింట్ కింద పెట్టుకున్నాము. అలాగే మధురవాడలో ఆధునికలతో కూడిన గ్రంథాలయం ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే డిజిటల్ లైబ్రరీ ఉండడం వల్ల మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి కానీ, లేదంటే యూత్కి
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అలాగే పద్మనాభం మండలంలో వ్యవసాయ అభివృద్ధికి వ్యవసాయ శిక్షణ కేంద్రం ఏర్పాటు ఒకటి అనుకుంటున్నామండి. అలాగే పాండ్రంగి గ్రామ ప్రజలకి అవసరమైన బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తాము. అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తాము. సింహాచలం పంచగ్రామాల సమస్యని దానికోసం ఒక పరిష్కారం అనేది ప్లాన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ మధురవాడలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కోసం ఒకటి కృషి చేస్తాము. అలాగే ఆనందపురం మార్కెట్లో అవసరమైన సదుపాయాలు కల్పించి మార్కెట్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడానికి మేము ప్రయత్నిస్తాము. అలాగే నియోజకవర్గం పరిధిలో సముద్ర తీర ప్రాంతంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తాము. పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ కోసం కృషి చేస్తాము. చిట్టివల్స్ జూట్ మిల్ సమస్య కార్మికులకు ఉపయుక్తంగా ఉండే విధంగా పరిష్కార మార్గం చూపిస్తాము. దివీస్ ల్యాబొరేటరీ వలన కలిగే ఇబ్బందులకు ప్రజలకు అనుకూలమైన పరిష్కార మార్గం చూపిస్తాము. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. పిఎం పాలెం వెనుక గల డ్యామ్ నీటిని మంచినీటి సదుపాయంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తాము. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని నవ్యాంధ్రప్రదేశ్ను దేశంలోనే నవ్వుల పాలు చేసిన జగన్మోహన్ కబంధ హస్తాల నుండి రాష్ట్రాన్ని పరిరక్షించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 70వ వార్డు డ్రైవర్స్ కాలనీలో ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే బాబు సూపర్ 6 ద్వారా అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని పల్లా అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి తీసుకొచ్చే ఒక బృహత్తరమైన పథకాలతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ నాయకత్వంలో ఉన్న కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించి గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలను కోరారు. వార్డు అధ్యక్షులు కొయిలాడ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 70 వార్డులో మేము తిరుగుతున్నాం. ఇందులో మరి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. పండగ వాతావరణంలో జరుగుతుంది. ఇది ప్రచార యాత్రలా లేదు, విజయోత్సవ యాత్రలా కనిపిస్తుంది. క్లియర్గా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతున్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అధికారం రాబోతుందా అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలు ఎందుకో ప్రతి ఒక్కరు కూడా ఒకలాంటి నైరాశ్యంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ఈరోజు కొత్తగా నన్ను అడుగుతుంది ఏంటంటే, బాబు వరితేలో 6 రూపాయల పెట్రోల్ మనకన్నా తక్కువ, దానికి ఎందుకు ఈ ప్రభుత్వం అలా చేసిందని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు నిత్యావసర వస్తువులు కరెంట్ అన్నారు, ఈరోజు కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి కరెంటు బిల్ అన్నారు. అంటే చూడండి, ప్రజలు అన్ని సెక్షన్ల వారు కూడా ఈ ప్రభుత్వం ఒక పనితీరు మీద నిరసన చెంది నిరుత్సాహంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అధికారంలో తేవాలన్న ఒక ఆలోచనతో ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు జనసేన, బీజేపీ శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం గాజువాక నుంచి అని. అలాగే ఎన్డీఏ కూటమి రేపు ప్రభుత్వం స్థాపించిందనడానికి ఇది ఒక నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 26వ వార్డు పరిధి చాకలిపేట వద్ద ఉన్న ఎన్నికల కార్యాలయంలో కేకే రాజు శుక్రవారం సాయంత్రం యువతతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యువత పాత్ర కీలకమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థలో సంచలన నిర్ణయాలు తీసుకుని వ్యవస్థలో పెను మార్పులను తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యతోనే సామాన్యుడికి గుర్తింపు లభిస్తుందని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో విద్యావంతులు ఉండాలన్నారు. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని రానున్న ఎన్నికల్లో వైకాపా విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒక ఇంటర్నేషనల్ సిటీగా, ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా డెవలప్ అవడానికి అన్ని అవకాశాలు ఉన్న సిటీ వైజాగ్. కానీ గత 30 సంవత్సరాలుగా వైజాగ్ సిటీ అనేది వెనక్కి నెట్టబెడుతూ ఉండి ఉత్తరాంధ్ర ప్రాంతం కూడా అభివృద్ధి నోచుకోవట్లేదు. దానికి కారణం కొంతమంది పొలిటికల్ రాజకీయ నాయకులు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా పార్టీల మనుగడ కోసం, ఆ పార్టీలకి ప్రతి రాజకీయ పార్టీకి కూడా సింపథైజర్స్ ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలకు కూడా పెట్టుబడిదారులు ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలకు కూడా బినామీలు ఉన్నాయి. అందుకే చాలా మంది కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారు కదా. ముఖ్యంగా వైజాగ్ అభివృద్ధి చెందాలని కూడా
చంద్రబాబు నాయుడు మాత్రమే. అది ఎలా అంటే మీ అందరికీ కూడా మీ పేరెంట్స్ కూడా అడగండి. చాలా మంది ఇక్కడ ఉన్న అందరూ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు, 18 to 22 years ఓటర్స్ ఉన్నారు. 95లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయ్యాడు. 95లో చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం ఎలా సీఎం అయ్యాడంటే కొంతమందికి తెలియకపోవచ్చు. 95లో తెలుగుదేశం అధికారంలో ఇండియాని లక్ష్మీ భారత్ అని ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు లక్ష్మీ భారత్ పెత్తనం చలాయిస్తున్న వంకతో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని 2 గ్రూపులుగా విభజించి ఎమ్మెల్యేలందరితో కూడా కొని ఎన్టీ రామారావు తీసుకొచ్చిన పార్టీని దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రావడం జరిగింది. కానీ వీళ్ళు చెప్పింది లక్ష్మీ భారత్ కాదు కారణం. అసలు కారణం ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా మంది తెలియదు. మన ఫిల్మ్ ఇండస్ట్రీ మెడ్రాస్లో ఉండేది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా చెన్నై, అప్పుడు మెడ్రాస్ అనేవారు. ఫిల్మ్ యాక్టర్స్ స్టూడియోలు అన్ని షూటింగ్లు అన్ని కూడా తమిళనాడులోనే జరుగుతుంది. 80s నుంచి 90s మధ్యలో హైదరాబాద్ షిఫ్ట్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిన క్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీస్లో చాలా మంది పెద్దలు, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు అంటే యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్లో పర్ యాక్టర్ 25,000కి, 50,000కి, 75,000కి, 1 lakhకి 1000 ఆఫ్ యాక్టర్స్ పర్చేజ్ చేశారు హైదరాబాద్లో. కార్యక్రమంలో వీకేపీసీపీఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బానాల శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ బులుసు జగదీష్, ఎం సునీల్, రేవతిరావు, బొడ్డెట్టి కిరణ్, ఆళ్ల శివగణేష్, 26వ వార్డు సీనియర్ నాయకులు అనురాగ్, పాండవ శ్రీను, రవిబాబు, ఈశ్వర్, ప్రకాష్, తేషు, విజయపాల్, హరి, బాబీజాన్, శ్యామల, అమ్మాజీ, సుశీల, కాల ప్రకాష్ మరియు సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీతంరాజు సుధాకర్ చేరికతో దక్షిణంలో బలపడిన తెలుగుదేశం పార్టీ. సుధాకర్ ఆధ్వర్యంలో 200 మందికి పైగా తెదేపాలో చేరిన ప్రజలు. దక్షిణ నియోజకవర్గాన్ని క్లీన్ స్వీప్ చేస్తాం. 31వ వార్డు ప్రచారంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో సరైన నాయకుల్ని ఎన్నుకోండి. ప్రజల్ని విజ్ఞప్తి చేసిన జై భారత్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.